నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా మాజీ మంత్రి రోజా మీద అయితే ఒక ఎలిగేషన్ అయితే రావడం జరిగింది. 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, ఖచ్చితంగా ఆవిడ మీద విచారణ చేయాలని చెప్పి కొంతమంది వ్యక్తులు ఇప్పుడు సిఐడికి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఏంటి నిజంగా స్కామ్ జరిగిందా లేదా ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసు పెట్టారనుకోవచ్చా? అంటే సుధాకర్ గారు, ఇప్పుడు రోజా గారిది ఎవరో ప్రజలు బయట వాళ్ళు పెట్టే ఆరోపణల తర్వాత మాటండి. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఆమె మీద అవినీతి ఆరోపణలు నియోజకవర్గంలోనే చేసిందని చెప్తున్నారు. బయట చేయడం చాలా తేలిక, నియోజకవర్గంలో ఎవరు కూడా చేయరండి, ఎందుకంటే ప్రజల ముందు బయటపడతాయని. ఆమె నియోజకవర్గంలోనే చేసింది. తర్వాత నియోజకవర్గ ప్రజల్ని టీటీడీ తిరుమల బాలాజీ దర్శనం కోసం అని కూడా వేరియస్ స్కీముల కింద తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కూడా బాహాటంగా డబ్బులు వసూలు చేసింది. నెలకి 40 లక్షల రూపాయల ఇన్కమ్ టార్గెట్గా పెట్టుకుని కూడా చేసిందని చెబుతున్నారు. ప్రతిదానికి అక్కడ ఎంత రేటు ఉంటుందో అంత రేటు వీళ్ళ దగ్గర వసూలు చేసేది. కానీ ఆమె ప్రోటోకాల్లో ఆమె పర్సనల్ స్టాఫ్ కింద వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతూ ఉండేది. ఆ విధంగా ఆమె ఒక లైజన్ ఏర్పాటు చేసుకుంది టీటీడీతో. అది చాలా పెద్ద గందరగోళం అయింది. అన్నీ బయటకు వచ్చేసినాయి, అది ఓపెన్ సీక్రెటే. ఆమె ఇప్పుడు తగ్గదండి. ఏదుండా కూడా ఏంటంటే నేను ఉంటే ఉంటాను లేకపోతే లేదు, ఉండంతకాలం సంపాదించుకెళ్ళిపోవాలనే దీనికి తెంపుకు వచ్చేసింది ఆమె. గతంలో ఆమె అనేక రాజకీయ ఆటుపోట్లు తినొచ్చింది. ఎమ్మెల్యే అవుతానని అనుకోలేదు, మినిస్టర్ కూడా అయ్యింది. మినిస్టర్ అవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత క్లోజ్గా వెళ్ళిపోయింది, క్లోజ్ సర్కిల్లోకి. కాబట్టి దీపంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తీరులో ఆమె ప్రవర్తించింది. అసలు ఇది పర్యాటక శాఖ అనేది చాలా చిన్న శాఖ సుధాకర్ గారు. అది ఏమి పెద్ద ఇతర శాఖల్లాగా పంచాయతీరాజ్ లాగాను R&B లాగాను ఫండ్స్ ఎక్కువ ఉండే శాఖ ఏం కాదు. చాలా పరిమితమైన ప్రాజెక్టులు ఉంటాయి వాళ్ళకి. తర్వాత బడ్జెట్ కూడా చాలా అంత ఎక్కువగా ఉండదు, ఈ మధ్యలో పెరిగింది. అయితే ఏంటంటే ఈమె ఎలా తయారు చేసిందంటే ఈ శాఖలో చేసినా చేయకపోయినా ఒకటేను, మనం ఎంత సొమ్ము చేసుకోగలుగుతాం అనేది ఆ మెయిన్గా టార్గెట్ పెట్టుకుంది. దీనికి తోడు ఆడుకుందాం రా అని ఒక స్కీమ్ పెట్టారు. జనం అందరూను అధిక రేట్లతోనూ అధిక పన్నులతోనూ కొట్టుమిట్టాడుతుంటే కరెంటు బిల్లులు కట్టలేక ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, కడుపు నిండినాడు పరిస్థితి వేరే ఉంటుంది, కడుపు మాడేవాడి పరిస్థితి వేరే ఉంటుంది. కడుపు నిండినాడు అనుకుంటాడు, అవతలాడు కూడా నాలాగా సుష్టుగా తిన్నాడేమో 2 బిర్యానీలు అని ఆడుకుందాం రా అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. అనేక అవస్థలు పడుతున్నారు వాళ్ళు ఆర్థికంగాను అన్ని విధాలా కూడా. ఈ ఎలక్షన్లు వస్తాయని దీంతో ఇలాంటి ఒక స్కీమ్ తయారు చేశారు, ఏదో యూత్ని కొద్దిగా మోటివేట్ చేయాలని. అసలు యూత్కి ఉపాధి లేదు, తినడానికి లేదురా అంటే నువ్వు ఆడుకుందాం రా అని పెట్టారు ఈ కార్యక్రమం, ఆడుదాం ఆంధ్ర అని. ఆ స్కీమ్ పెట్టినప్పుడు కూడా అందరూ కూడా నవ్వారు. ఏమన్నా బుద్ధి ఉందా వీళ్ళకి, యువత ఎంత కష్టాల్లో ఉన్నారు, అసలు మన యువత మన స్టేట్లో ఉన్నారా, అందరూ కడుపు పట్టుకుని బయట స్టేట్లకు వెళ్ళిపోయారు, ఇంకెవడ మిగిలాడు, ఏ స్కిల్లు లేనాడే ఆంధ్రప్రదేశ్లో మిగిలాడు అని అందరూ కూడా ఆ రోజే విమర్శించారు. అప్పుడు దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు పర్యాటక శాఖ కానీ క్రీడల సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కదండి, అవును, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దాని చైర్మన్గా ఉన్నాడు. అవును. ఇప్పుడు వీళ్ళు ఒక దాదాపు 100 కోట్ల రూపాయల ఇవి చేశారు, కొనుగోలులో అవినీతి లేకపోతే నిర్వహణ ఖర్చుల్లో కానీ. ఏముంటాయండి ఆ రోజుల్లో, మీకు గుర్తుందో లేదో, అప్పుడు వీళ్ళు ఇచ్చిన క్రికెట్ బ్యాట్లు అవి కూడా ఇట్ట పెట్టి ఒక షాట్ కొట్టంగానే ఇరిగిపోతే అవన్నీ కూడా వాళ్ళు యూతే చూపించారు, సోషల్ మీడియాలో పెట్టి చూపించారు. ఇదిగో వీళ్ళు ఇచ్చారు, తెల్లారెళ్ళి మేము ఆడాము, ఇగో ఇరిగిపోయినాయి అని, పిచ్చిపోయినాయి, బాగా పాత స్టాకు, అలా కొబ్బరి మాటలతో చేసి తీసుకొచ్చి నాసి రకం చెక్కతో చేస్తారు కదండి. ఇప్పుడు అదే బ్యాట్ 10,000 రూపాయలది ఉంటుంది, 100 రూపాయలది కూడా ఉంటుంది. సేమ్ బ్యాట్, అదే సైజు, అదే షేపు. అట్ట మీకు తెలవందే ఉంది. మీరు కూడా స్పోర్ట్స్ దీంట్లో పీజీ చేసినట్టున్నారు, పిహెచ్డీ చేశారు. పీజీ చేశారు కానీ మీకు తెలుసు. ఇప్పుడు మాకేం ఈ వయసు రీత్యా మేము కూడా ఆ రోజుల్లో చూసేవాళ్ళం. మీకు క్వాలిటీ బ్యాట్ ఇవ్వాలా, కమర్షియల్ బ్యాట్ ఇవ్వాలా అంటే మా బడ్జెట్లో ఏ చిన్నవి తీసుకునేవాళ్ళం, జాగ్రత్తగా వాడేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు అంతకన్నా కూడా ఇన్ఫీరియర్ క్వాలిటీ తెచ్చి ఇచ్చారు, అది పెద్ద స్కామ్ అయింది. ఇంకా దానికంటే కొబ్బరి మాట గట్టుకుంటుంది, కొబ్బరి మాట ఎరగదు. అవును, తాటి మట్టు కూడా బాగుంటాయి, ఇరగవండి. అవును, అది పుచ్చు చెక్కలండి, ఎక్కడో పాత చెక్కలో షేప్ ఉందా లేదా అంతే. ఈ కోత మిషన్ లోకి వెళ్ళిపోయి వేస్ట్ చెక్కలన్నీ కూడా బ్యాట్లు చేసి తెచ్చారేమో అన్నట్టు అంతే అయ్యే చేస్తారండి. దాని మీద ఏంటంటే ప్లాస్టిక్ కవర్ చుట్టేస్తారండి, మళ్ళీ దాని మీద కూడా జగన్ బొమ్మ ఇంత వాటి దానికి అట్టా ఉంటాయి. కోడిగుడ్ల మీద వేసిన వాళ్ళు ఈ బ్యాట్ల మీద వేయరండి.
ఎక్కడ ఎదురితే సంచుల మీద వేశారు, దేని మీద వదిలేరు. అసలు మొన్న సిద్ధం రా అని చెప్పేసి స్టేట్ అంతా కూడా పెద్ద పెద్ద పెట్టారు. జనాలకి విరక్తి పుట్టింది, అది చూసేటప్పుడు వైరాగ్యం పుట్టింది. ఏంది ఈ పోస్టర్లు, ఈ ఫ్లెక్సీలు అని. అయితే సరే, మన దీని దగ్గరికి వస్తా అంటే 100 కోట్లది ఇప్పుడు ఈమె ఎంత కాడకు వస్తే అంత కాడకు లాగేయాలనే ఉద్దేశం మీద ఉందండి. మొన్న మధ్య ఆమె సోషల్ మీడియాలో ఒక ముద్దుగా ఒక పోస్ట్ పెట్టింది, నేను కూడా చూసా. ఒరే నీ మూలన్న నేను అవినీతి పేరు పడాల్సి వచ్చిందిరా, నీకు పోస్ట్ బర్త్డే గిఫ్ట్గా 2 కోట్లు బెంచ్ కార్ ఇచ్చాను, ఇచ్చేటప్పటికి నా మీద పోస్ట్ పడిందిరా నీ మూలన్న ముద్దుగా కిచెన్లో కొడుకుని పక్కన పెట్టుకుని ముద్దుగా నిందలాడుతుంది. నేను కూడా చూసా. అట్లా సరే, కొడుకు అంటే ముద్దు ఉండొచ్చు, ఇవ్వచ్చు, కానీ ఆమె ఆర్థిక పరిస్థితి అప్పుడు అంత లేదనేది వాళ్ళ నగిరిలో వాళ్ళు సినిమాలు కూడా ఎప్పుడో మానేసింది. ఇప్పుడు 2 కోట్లు పెట్టి కొనిచ్చిందంటే సరే, ఆమె మంత్రిగా ఉంది, 2 కోట్లు కాదు 50 కోట్లు పెట్టి కూడా కొనివ్వచ్చు. కానీ చూసే వాళ్ళకి కొద్దిగా ఎబ్బెట్టుగా ఉండొద్దండి. అది కొద్దిగా అది తెరచాటు అనేది ఉండాలి. ఏపీపీఐసి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా కొన్ని ఈ అలాట్మెంట్ ఆఫ్ పరిశ్రమలకు ల్యాండ్లు ఇచ్చిన విషయంలో కూడా చాలా కొన్ని అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ వచ్చి తీయొచ్చండి. ఏపీఐఏసీకి ఇచ్చిన ల్యాండ్స్ ఏం పోవు. అసలు అర్హులైన వాళ్ళకి ఇచ్చారా, క్రమ పద్ధతిలో ఇచ్చారా, ఏ సిద్ధాంతం మీద గతంలో ఆ పరిశ్రమ ఎక్కడన్నా నడిచిందా, నడిస్తే తర్వాత దాని ఆర్థిక పరిస్థితి ఏంటి, అసలు ఇప్పుడు ప్రొడక్షన్లో ఉందా లేదా, అంత స్థలం ఆ పరిశ్రమకు అవసరం అవుతుందా లేదా, ఎక్కువది కరెక్ట్ రేట్కి ప్రొసీజర్గా ఫాలో అయ్యారా లేదా అని ఇప్పుడైనా చూడవచ్చు. ఆ ఫైల్స్ అన్నీ వాళ్ళు ఎక్కడికి పారిపోలేరు. ఇచ్చినవి అన్నీ కూడా సంతకాలు ఉంటాయి కదండి. అలాట్మెంటు రిజిస్ట్రేషన్ కూడా చేస్తాయి ఈ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ సంతకం చేయాలి. బీపీ ఆచార్య కూడా అదే ఎండీగా ఉన్నప్పుడే ఆయన జైలుకి వెళ్ళాడు, రాజశేఖర రెడ్డి హయాంలో. ఇలాంటి అక్రమాలు ఎప్పుడు చేసినా, ఎవరి టైంలో చేసినా అవన్నీ రికార్డు ఉంటాయి అండి. తర్వాత ఇంకోటి, ఇప్పుడు రిషికొండని తవ్వినది కూడా పర్యాటక శాఖ వాళ్ళే అండి. ఇప్పుడు అదేం తక్కువ స్కాండల్ కాదు. అది 500 కోట్ల రూపాయలు పెట్టి కట్టారంటున్నారు ఆ భవనం. అసలు ఆ భవనంకి 500 కోట్లు ఎందుకు పెట్టారు, ఏ పర్పస్కి కట్టారు? ఇంకా పైగా వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, ఏదన్నా కనుక రిసార్ట్స్కి కనుక అద్దెకిస్తే సంవత్సరానికి ఒక 50 కోట్లు వస్తాన్నారండి. నిజంగా కనుక 50 కోట్ల లీజు కనుక వచ్చేటట్టుంటే 10 ఏళ్లలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి వస్తుంది కాబట్టి ఓకే, చాలా మంచి పని. ఇప్పుడు ఎప్పుడు కట్టారు, ఎవరికన్నా లీజుకి ఇచ్చారా, లీజులో ఉందా, ఇప్పుడు ఎంత లీజు వాళ్ళు కట్టారు, డిపాజిట్ ఎంత కట్టారు చూడాలి కదండి. లేదు, అది అసలు ఏ పర్పస్ కోసం కట్టారో ఆ ప్లాన్ చూస్తేనే తెలిసిపోద్ది. అది రెసిడెన్స్ కోసం కట్టారా, రిసార్ట్ కోసం కట్టారా, తర్వాత వాళ్ళు ఎవరిని ఎక్స్పెక్ట్ చేసి కట్టారు. అంత కాస్ట్లీయెస్ట్ మెటీరియల్ పెట్టారండి. అంత పెట్టాలంటే ఎంత రూమ్ రెంట్ పెడితే ఆ రేంజ్ ఆఫ్ ఇవి వస్తాయండి. శానిటరీ ఎక్విప్మెంట్ పెట్టాలి. అవి ఎవరన్నా చీఫ్ మినిస్టర్సో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో, ప్రైమ్ మినిస్టర్లో వాడే పర్సనల్ వాటిలో పెట్టాల్సిన వాటిని మీలాగా నాలాగా వెళ్ళి రూమ్ అద్దెకి తీసుకునే వాడికి పెడతారండి. ఒక 25 లక్షల బాత్ టబ్బు ఇలాంటివన్నీ, లేకపోతే 20 లక్షల వాష్ బేసిను, అలాంటివన్నీ పెట్టారు అక్కడ. అవి ఎవరి కోసం పెట్టారు? లేకపోతే స్టేట్ గెస్ట్ హౌస్ అని పెట్టారా, లేకపోతే రాజధాని వెళ్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్, అది ఇప్పటికీ స్పష్టత రాలా. ఆయన వెళ్ళి ఉండాల, వీళ్ళే వెళ్ళి గృహప్రవేశం చేసి వచ్చారు. ఈ మహిళా నాయకురాళ్ళు కొంతమంది, రోజాను ఇంకా కొంతమంది ఎవరు వెళ్ళారు మహిళా నాయకురాలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇది కూడా అదేం పెద్ద తక్కువ స్కాండల్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు పర్యావరణ వీటిని పాటించలేదని ప్రజావేదికని ఒక క్షణాల్లో కూల్పించాడు. మరి అది రిషికొండను తవ్వి కట్టడం పర్యావరణాన్ని ఉల్లంఘించినట్టు కాదా? ఆల్రెడీ కోర్టులు చెప్పినాయి కదా, కోర్టులు చెప్పినాయి, గ్రీన్స్ ట్రిబ్యునల్ చెప్పింది. తర్వాత ఇప్పుడు దాని మీద కేంద్ర ప్రభుత్వమే పర్యావరణ శాఖ వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ వేశారండి, హై పవర్ కమిటీ వేశారు. అసలు వీళ్ళు ఎంత పర్మిషన్ తీసుకున్నారు, ఎంత తవ్వారు, ఎంత గ్రావెల్ తీసేశారు, ఎంత బిల్డింగ్ కట్టారు, అసలు అక్కడ ఎందుకు కట్టారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి డెప్త్గా. దానితో ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థను కూడా దింపి ఎంక్వైరీ చేసి, ఇప్పుడు ఆ రోజు ఆమె చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు టపాసులు కాల్చింది కదా, ఇప్పుడు ఆమె చేసిన పరిస్థితి ఏందో కూడా బయటికి పెట్టాలి కదా. అవును, పెట్టినప్పుడు ఆమెకి టపాసులు కాల్చే అభిమానులు ఉంటారు కాబట్టి చూద్దామండి. ఇవన్నీ కూడా బయటికి అన్నీ వస్తాయి సుధాకర్ గారు.